చిత్తము ద్వారా గనక కర్మలన్నీ కూడా చేసినట్లయితే, ఎటువంటి చిత్తము? వృత్తులు నిరోధింపబడిన చిత్తము. అది ఎలా జరుగుతుంది? యోగా వలన జరుగుతుంది. మీ శరీరం ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు ముసలి వాళ్ళవైనా చేయొచ్చు, చిన్నపిల్లైనా చేయొచ్చు, యంగస్టర్స్ అయినా చేయొచ్చు, 100 ఏళ్ళు వచ్చినా చేయొచ్చు యోగా. ఏం ప్రాబ్లం, హార్ట్ పేషెంట్లైనా యోగా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. యోగా అంటే శరీరాన్ని విరగొట్టడం కాదు, శరీరాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే యోగా. కొన్ని ఆసనాలు వేస్తే థైరాయిడ్ లాంటి వ్యాధులు కూడా రావటం లేదు అని చెప్పి ఆధునిక వైద్య శాస్త్రం కూడా మన యోగాని నెత్తిన పెట్టుకుంటోంది. 21 జూన్ రోజు మనం జరగబోయే యోగా అంతర్జాతీయ దినోత్సవం రోజు అందరూ పార్టిసిపేట్ చేసి, అదేవిధంగా వీక్షించి, ఈ విషయాలను ఎక్కువ చర్చించి తెలుసుకొని ప్రతి ఒక్కరికి, ఒక మనిషి ద్వారా మిగిలిన వారికి మనం స్ప్రెడ్ చేయగలిగితే అన్ని రకాలుగా మనం వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అవుతాం.